రామ్మూర్తి అమర్ ఇంటికి వచ్చిన తర్వాత రామ్మూర్తి మనోహరిని చంపబోయాడని చెప్పి అమర్కి అనుమానం మొదలవుతూ ఉంటుంది. రామ్మూర్తి వాటర్ అడగడంతో ఎంతో తెలివిగా అమర్ తన ఫింగర్ ప్రింట్స్ని టాలీ చేయడం కోసం అని చెప్పి ఒక వాటర్ గ్లాస్ని క్లాత్తో పట్టుకొని ట్రేలో పెట్టి అందులో వాటర్ పోసి రామ్మూర్తికి ఇస్తాడు. రామ్మూర్తి తన చేత్తో ఆ గ్లాస్ పట్టుకొని వాటర్ తాగుతూ ఉంటాడు. ఇక అలా రామ్మూర్తి తాగిన వాటర్ గ్లాస్ని అమర్ ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళి టెస్ట్ చేయించాలని అనుకుంటాడు. మామయ్య గారు బాగి పైనే ఉంది, వెళ్ళండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే అలాగే బాబు అని చెప్పి రామ్మూర్తి బాగి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మనోహరి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ మనోహరిని లోపలికి వెళ్ళమని చెప్పడంతో మనోహరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత అమర్ అక్కడున్న వాటర్ గ్లాస్ని తన పాకెట్లో పెట్టుకొని ఎవరికి తెలియకుండా ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తూ ఉంటాడు. బాగి చాలా సీరియస్గా మేడ మీద నిలబడి ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి బాగి దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు చెంబ మనోహరితో, మనోహరి ఒకవేళ ఈ ముసలోడే నిన్ను చంపాలనుకుంటున్నాడేమో, అతని కంగారు చూస్తూ ఉంటే నాకెందుకో అదే అనిపిస్తుంది. ఈ ముసలోడికి నువ్వేదైనా అన్యాయం చేస్తావా అని చెప్పి చెంబ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి లేదు చెంబ, ఆ ముసలోడికి డైరెక్ట్గా నేను ఏమీ చేయలేదు, కానీ అరుంధతి వాడి కూతురే కదా, దాన్ని నేను చంపేశాను కదా, ఒకవేళ నువ్వు అన్నట్టుగా అది మనసులో పెట్టుకొని ఏమైనా నన్ను చంపాలనుకుంటున్నాడా, ఒకవేళ అదే కనుక నిజమయ్యి ఈ ముసలోడే బ్లాక్ మ్యాన్ అయితే వీడిని ముందుగా నేనే చంపేస్తాను, నన్ను చంపే అవకాశం వాడికి ఇవ్వను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. బాగి ఒంటరిగా నిలబడి ఉండడంతో రామ్మూర్తి బాగి దగ్గరికి వచ్చి అమ్మ బాగి ఏమైందమ్మా, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావేంటి, ఈ నాన్నను చూడాలనిపించిందా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు రామ్మూర్తి అమ్మ బాగి అంటూ బాగి భుజం మీద చేయి వేయడంతో బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి తిరుగుతుంది. ఏంటమ్మా ఏంటా కన్నీళ్ళు అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి నాన్న మనోహరిని చంపాలని చూసింది మీరే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి అమ్మ బాగి ఏమంటున్నావమ్మా నువ్వు, నేనెందుకు ఆ మనోహరిని చంపాలని చూస్తాను అని చెప్పి అంటూ ఉంటే నాన్న దయచేసి అబద్ధాలు ఆడకండి నాన్న, 2 సార్లు కూడా బ్లాక్ మ్యాన్ లాగా వచ్చి మనోహరిని చంపాలని చూసింది మీరే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో ఈ పర్స్ మీదే కదా నాన్న, ఈ పర్సులో అమ్మ ఫోటో దొరికిందంటే ఖచ్చితంగా మనోహరిని చంపాలని చూసింది మీరే, మొన్న కూడా మనోహరిని చంపడానికి వచ్చి గోడ దూకి పారిపోయారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నీకు నిజం తెలిసిన తర్వాత ఇంకా నేను నిజాన్ని దాయాలనుకోవడం కరెక్ట్ కాదమ్మా, అవును నువ్వు చెప్పింది నిజమే, నేనే ఆ మనోహరిని చంపాలనుకున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మనోహరి చెమ్మ ఇద్దరు కూడా చాటుగా ఉండి రామ్మూర్తి బాగి మాటలు వింటూ ఉంటారు. ఇక దాంతో బాగి షాక్ అవుతూ నాన్న మీరు ఆ మనోహరిని చంపాలనుకోవడం ఏంటి నాన్న, ఎందుకు ఈ పని చేశారు అని అంటూ ఉంటే అది నా కూతురు అరుంధతిని ఈ లోకం నుండి దూరం చేసిందమ్మా, అందుకే నేను దానికి సరైన శిక్ష విధించడం కోసం అని చెప్పి చంపాలని ప్రయత్నిస్తున్నాను, ఎప్పటికైనా దాని చావు నా చేతిలోనే ఉంటుంది అని చెప్పి రామ్మూర్తి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక దాంతో బాగి నాన్న ఆ మనోహరికి ఒకవేళ మీరే ఇదంతా చేస్తున్నారని ఏమాత్రం డౌట్ వచ్చినా మిమ్మల్ని వదిలిపెట్టదు నాన్న, అది నరరూప రాక్షసి, ఎవరిని చంపడానికైనా అది వెనకాడదు, చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితురాలుగా నమ్మించి అక్కని మోసం చేసింది, అటువంటిది మిమ్మల్ని అది ఏం చేయకుండా ఎందుకు వదిలేస్తుంది నాన్న, ఇప్పటికైనా ఆ మనోహరిని చంపాలనుకున్న ఆలోచన విరమించుకోండి నాన్న ప్లీజ్ అని చెప్పి బాకి బ్రతిమలాడుతూ ఉంటుంది. లేదు తల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మనోహరిని నేను వదిలిపెట్టను,
బంగారం లాంటి నా కూతుర్ని నలుగురు పిల్లలకు అల్లుడు గారికి ఈ కుటుంబానికి దూరం చేసింది. ఎప్పటికైనా నా కూతుర్ని కలుసుకుంటానని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నాకు నిరాశను మిగిల్చింది. అందుకే నా కూతురు చావుకి కారణమైన ఆ మనోహరిని వదిలిపెట్టనమ్మా, వేటాడి వేటాడి చంపుతాను అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. నాన్న, ఇప్పటి వరకు ఈ విషయం ఆయనకు తెలియదు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఆయనకు తెలిస్తే అప్పుడు మీరు నా తండ్రిని కూడా చూడరు, మిమ్మల్ని జైలుకి పంపిస్తారు నాన్న అని అంటూ ఉంటే, ఆ జైలుకి వెళ్ళేదేదో మనోహరిని చంపిన తర్వాతే వెళ్తానమ్మా. అల్లుడు గారికి ఈ విషయం తెలిసినా పర్వాలేదు, నేను అన్నిటికీ సిద్ధపడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నాన్న గురించి నువ్వేం ఆలోచించకు తల్లి. నా కూతుర్ని చంపిన ఆ మనోహరి మీద పగ తీర్చుకొని మిగతా జీవితం అంతా కూడా జైల్లో హాయిగా గడిపేస్తాను. నువ్వు నా గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. అల్లుడు గారు దేవుడు, ఆయన నిన్ను బాగా చూసుకుంటారు. ఆ నమ్మకం నాకు వచ్చిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తల్లి అని చెప్పి రామ్మూర్తి భాగీకి చెప్తూ ఉంటే, ఇక అప్పుడు భాగీ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. దాన్ని కనుక ఇప్పుడు నేను చంపకపోతే నా పెద్ద కూతుర్ని దూరం చేసినట్టే, ఎక్కడ నిన్ను కూడా దూరం చేస్తుందోనని నాకు భయంగా ఉంది తల్లి అంటూ రామ్మూర్తి అందుకే దాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నానంటూ భాగీకి చెబుతూ, నువ్వు ఈ విషయాలేవి మనసులో పెట్టుకోకు తల్లి, ఇక ఈ విషయం గురించి మర్చిపో. కేవలం నీ కడుపులో పెరుగుతున్న నా పెద్ద కూతురు అరుంధతి గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో భాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మనోహరి, ఈ ముసలుడు ఇంతకు తెగించాడా, నన్ను చంపాలని చూస్తాడా, ఈ రోజు నుండి వీడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, వీడి చావు నా చేతుల్లో ఉంది అని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోవైపు అమర్ రామ్మూర్తి తాగిన గ్లాస్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్లాక్ మ్యాన్ ఫింగర్ ప్రింట్స్, ఇప్పుడు ఈ గ్లాస్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయో లేదో టెస్ట్ చేయండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ రెండు ఫింగర్ ప్రింట్స్ ఒకటా కాదా అని చెప్పి చెక్ చేస్తూ ఉండగా అవి రెండు ఒకటే అని వాళ్ళకు అర్థమవుతుంది. సార్, ఈ రెండు మ్యాచ్ అయ్యాయి సార్, ఆ బ్లాక్ మ్యాన్ ఫింగర్ ప్రింట్స్ మీరు ఇప్పుడు ఇచ్చిన గ్లాస్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఒక్కరివే అని చెప్పి వాళ్ళు అనడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అసలు మామయ్య గారు ఎందుకు మనోహరిని చంపాలనుకుంటున్నారు, అంత పగ మనోహరి మీద మామయ్య గారికి ఎందుకు, ఎలాగైనా మామయ్య గారితో ఈ విషయం గురించి మాట్లాడాలనుకొని అమర్ రామ్మూర్తికి ఫోన్ చేసి, మామయ్య గారు అర్జెంటుగా నేను చెప్పిన లొకేషన్కి రండి అని అంటూ ఉంటే రామ్మూర్తి అమర్ దగ్గరికి వస్తాడు. ఇకప్పుడు అమర్, మామయ్య గారు సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మా ఇంటికి బ్లాక్ మెన్ లాగా వచ్చి మనోహరిని చంపాలని చూసింది మీరే కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రామ్మూర్తి కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు మనోహరి మీద ఎందుకు మీకు అంత బాగా, ఎందుకు మనోహరిని చంపాలని చూస్తున్నారు, తను మీకు ఏం ద్రోహం చేసిందని, తను 6 ప్రాణ స్నేహితురాలని మీకు కూడా తెలుసు కదా, మరి తెలిసి తను ఎందుకు చంపాలనుకుంటున్నారు అని చెప్పి అమర్ రామ్మూర్తిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి, ఆ మనోహరి మీరు అనుకున్నంత మంచిదేమీ కాదు అల్లుడు గారు, అది నరరూప రాక్షసి, నా కూతుర్ని పొట్టన పెట్టుకుంది అదే అని చెప్పి రామ్మూర్తి అమర్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మావయ్య గారు మీరు అనేది, 6ని చంపింది మనోహరినా అని అంటూ ఉంటే, అవును అల్లుడు గారు, నా పెద్ద కూతుర్ని అన్యాయంగా మన అందరికీ దూరం చేసింది ఆ మనోహరిని, అందుకే దాన్ని చంపాలనుకుంటున్నాను. నా కూతుర్ని మన అందరికీ దూరం చేసిన ఆ మనోహరి ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు, అందుకే నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదనుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీరు కూడా నన్ను ఆపాలని ప్రయత్నించొద్దు అల్లుడు గారు, చట్టం శిక్షిస్తుందని వదిలేసుకుంటూ పోతే ఆ మనోహరికి శిక్ష పడేసరికి నేను ఈ లోకంలో ఉంటానో లేదో తెలియదు, అందుకే నా చేతులతో నేనే ఆ మనోహరిని చంపాలని నిర్ణయించుకున్నాను. ఆ మనోహరికి ఇదివరకే పెళ్ళైంది, పెళ్ళై కూడా మొగుడిని వదిలేసి వచ్చి మిమ్మల్ని సొంతం చేసుకోవాలన్న దుర్బుద్ధితో 6ని చంపేసింది. ఇప్పుడు
నా చిన్న కూతురు బాగిని దాని కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపాలని చూస్తుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మామయ్య గారు, మీరు మనోహరి గురించి చెప్తూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మీ మంచితనాన్ని అడ్డు పెట్టుకొని ఆ మనోహరి ఇన్ని రోజులు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది అల్లుడు గారు. ఏమాత్రం మీకు అనుమానం రాకుండా కుటుంబం మొత్తాన్ని కూడా నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి రామ్మూర్తి అమర్కి చెబుతూ ఉంటే, ఇక రామ్మూర్తి ద్వారా మనోహరి నిజస్వరూపం తెలుసుకొని అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అల్లుడు గారు, మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నా కూతుర్ని పొట్టను పెట్టుకున్న ఆ మనోహరిని మాత్రం నేను విడిచిపెట్టను అల్లుడు గారు, దాన్ని చంపి తీరుతాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక రామ్మూర్తి ద్వారా మనోహరి కుట్రలు తెలుసుకుని అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.